అందరికీ నమస్కారం. వేదిక ముందున్న పెద్దలకి, ఈ సినిమాకి నేను శబ్దాలయ థియేటర్ కాడ మహేష్ సార్ కనిపించినారు ఒకసారి. సార్, పెద్ద ఆయన సినిమా తీస్తున్నారు కదా, నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే పెద్ద ఆయన పుట్టిన జిల్లాలో నేను పుట్టడం. అది ఆ సినిమా అంటేనే మహాయజ్ఞం అనుకుంటున్నాను. ఆ మహాయజ్ఞంలో నన్ను కూడా ఒక సమితి చేయొచ్చు కదా సార్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వలేదే మీరు. అందులో నేను సినిమాలకి కొత్తగా ఏదో జానపదాలు ఏదో కథలు రాసుకునేవాడిని కదా, ఆ సినిమాలకు పాడినాను కదా, నాకు ఇచ్చుంటే బాగున్నాను మహేష్ సార్తో, డైరెక్టర్ మహేష్ సార్ గారితో. తర్వాత అయ్యో అయిపోయింది కదా సినిమా కూడా అయిపోయిందండి తర్వాత చూస్తామన్నారు. మరి ఎట్లాగా అనూహ్యంగా నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినారు. మన విజయ్ సార్ గారు, మహేష్ సార్ గారు ఆ పాటని పాడమని నన్నే రాసుకోమన్నారు. చిన్న చిన్న పదాలు, జానపదం లాగా పాడమన్నారు. జానపదాలు పాడుకునేలాగా ఉండాలన్నారు. అలతి పదాలు చిన్న చిన్న మాటలతో రాయాలి, బాగా అందరూ మామూలు వాళ్ళు పాడుకునే పాట రాయండి అని అన్నారు. నేను రాసి పాడతాను సార్. పెద్ద ఆయనకి నేను ఎంతకంటే ఏమి నివాళి ఇవ్వగలను నేను. అది నా ఒక్కడి నివాళి కాదు సార్, అందరిది. మనందరం ఇచ్చే ఒక గొప్ప నివాళి పెద్ద ఆయన గురించి. అందులో దుఃఖమైన ఆ మహానాయకుడి మహాభినిష్క్రమణం తర్వాత వచ్చే ఈ పాట ఇప్పుడు నేను యూట్యూబ్లో వస్తూ ఉంటే చూస్తున్నాను, అందరూ మా కళ్ళు చెమర్చినాయి అంటున్నారు. నేను కూడా పాడడానికి నాకు కూడా ఆ విజువల్స్ అవి చూపించినారు సార్. అప్పుడు అవి చూస్తే ఏడ్చినాను నేను అక్కడ కూర్చొని. ఆయన తలుచుకోవడం, నేను ఎప్పుడో అంటే 1990లో 92 ఆ ప్రాంతంలో సామ్రాజ్యం సినిమా చూసినాను, మన మమ్ముట్టి సార్ది. అసలు అప్పటి నుంచి నేను ఫ్యాన్ ఆయనకి. అసలు నిజంగా అచ్చు గుద్దినట్టు రాజశేఖర్ రెడ్డి గారు లాగే ఉన్నారు సార్. అసలు ఆ సినిమా చూసినప్పుడు నడక అవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు. మంచి మహానటుడిని, మహానాయకుడి పాత్రలో ఒదిగించినారు, చాలా సంతోషం. ఇప్పుడు నేను ఆ పాట చేస్తాను.